హాయ్ వెల్కమ్ టు నిహాల్ పాలిటిక్స్. ఇవాళ వీడియో వచ్చేసి లైక్ మూవీ రివ్యూస్ పైన, అంటే నేను మూవీ రివ్యూ ఇస్తాను కాదు, లైక్ మూవీ రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద చిన్న డిస్కషన్ లాగా నాకు అనిపించేది. ఓకే, వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్ లైక్ దిస్ అని. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. రీసెంట్ టైమ్స్లో ఏమవుతుందంటే మనకి లాట్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ అండ్ సమ్ ఆర్ నాట్ గుడ్ అండ్ దీస్ స్ట్రింగ్స్ హ్యాపెనింగ్ లైక్ దట్ లైక్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో ఇలాంటి టైంలో అట్ ద టైమ్ ఆఫ్ టాలీవుడ్ గ్రో అవుతున్న టైంలోనే లైక్ మూవీ రివ్యూవర్స్ గ్రో అవుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే లైక్ స్టోరీని కామెంట్ చేస్తున్నారు, లైక్ దే ఆర్ క్వశ్చనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ పాయింట్ ఇన్ ది స్టోరీ. ఈ పర్టికులర్ మూవీస్లో నుంచి ఈ మధ్య ఇంకా లైక్ మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. లైక్ వాటికి లైక్ ఎంగేజ్ అవుతున్నాం ఆ మూవీస్లో, లైక్ ఆ స్పాన్ ఆఫ్ స్టోరీ పెరుగుతుంది. లైక్ బాహుబలి కానీ, లైక్ పుష్ప కానీ, లైక్ ఇప్పుడు SSMB29 కానీ, KGF కానీ, లైక్ లాట్ ఆఫ్ మూవీస్ మనకి ఆ ఫిలిం స్పాన్ని కానీ లైక్ వాటి రీచ్ని కానీ చాలా పెంచుతున్నాయి. ఎప్పుడైతే వీళ్ళు రివ్యూస్ పెట్టడం స్టార్ట్ చేశారో లైక్ అది కూడా పాయింట్, సినిమా రిలీజ్ అయ్యాక ఒక 3 hours మూవీ టైం అయిపోయాక బట్ స్టార్ట్ రివ్యూస్ పెడుతూనే ఉన్నారు. లైక్ దే డూయింగ్ ఇనఫ్ ఎడిటింగ్స్ అండ్ దే ఆర్ జస్ట్ కీపింగ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. లైక్ ఇంకా వాళ్ళు పోటీలు కూడా పడుతున్నారు, ఎవరు ఫస్ట్ పెడితే ఎవరికి ఎక్కువ వ్యూస్ వస్తాయని. సో మీరు రివ్యూ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. సో ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ మూవీ యాజ్ ఎ మూవీ లవర్, టాక్ ఇట్, బట్ వెన్, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఒక సినిమా రిలీజ్ అయిన 1 week తర్వాత మీరు రివ్యూ పెట్టండి, పెట్టరు, ఎందుకంటే ఎవరు చూడరు కాబట్టి. సో మీరు 1 week తర్వాత ఒక రివ్యూ పెడితే ఆ రివ్యూ వల్ల మీకు మనీ వచ్చినా రాకపోయినా యు ఆర్ కామెంటింగ్ ఆన్ ద రివ్యూ వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్. సో దానివల్ల మీకు వచ్చేది ఏమి ఉండదు అని మీరు అనుకుంటారు, అందుకే ఫాస్ట్గా రివ్యూస్ పెడుతున్నారు. లైక్ ఎర్నింగ్ మనీ, బతికేది దాని మీద, మళ్ళీ దాన్నే నెగిటివ్ అని చెప్తారు. దీనికి వై? ఒక ప్రాపర్ కంటెంట్ చేయండి గాయ్స్. లైక్ జియో పాలిటిక్స్ మీద, ఇండియన్ మీద, పాలిటిక్స్ మీద అసలు జీవితాలు సంకనాకిపోతున్నా ఎవడు దీన్ని పట్టించుకోడు. చైనా చూడండి ఒకసారి ఎట్లుందో, మన ఇండియా చూడండి ఎట్లుందో. సో ఐ డోంట్ నో, లైక్ దాని మీద ఎవడు వీడియోస్ చేయాలనుకోడు. అసలు అది ఎట్లా గ్రో అవుతుంది, మనం ఎందుకు గ్రో అవ్వట్లేదు, దానికి ఎవ్వరికి సంబంధం లేదు. లైక్ నో వన్ వాంట్స్ టు కేర్ అబౌట్ ఇట్. బట్ ఒక $30, $20, ఒక 500-600 రూపీస్ పెట్టి సినిమా చూస్తే మాత్రం లైక్ ఎవ్రీ వన్ వాంట్ టు కేర్ అబౌట్ ఇట్. ఆడిపోయి 3 hours సినిమాలో మంచిగా ఎంజాయ్ చేసి వస్తాడు. మేబీ ½ an hour, ఇఫ్ ఇట్ డజంట్ లైక్ ఇట్ డజంట్ మ్యాటర్, 2.5 hours ఎంజాయ్ చేసి వస్తాడు. కానీ బయటికి వచ్చి వాడు ఆ ½ an hour గురించే మాట్లాడతాడు. సో ఆ ½ an hour మన మైండ్లో పెట్టుకొని మనం 2.5 hours ఎంజాయ్ చేయము. నా అడ్వైస్ ఏంటంటే ఇస్తే ఒక 1 week తర్వాత ఇవ్వండి. లేదు అనుకుంటే యూ టెల్ హౌ టు డూ ఏ మూవీ. మీరు చెప్పండి, పక్కన వర్క్ని క్రిటిసైజ్ చేయడం కాదు, యూ డూ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఎంతసేపు ఒక పని చేస్తే దాన్ని కామెంట్ చేయడం మీద ఉన్న ఆనందం మీరు చేసి చూపించండి. మీరు ఎలాంటి స్టోరీ తీస్తారో చూపించండి. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ ద మూవీ రివ్యూవర్స్, ఇస్తే ప్రాపర్గా ఎంజాయ్ చేయమని ఇవ్వండి. 1 week తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి. లేదు కాదు అనుకుంటే యూ డూ వాట్ ఎవర్ పాజిటివ్స్ ఫర్ ద మూవీ ఇండస్ట్రీ. ఇప్పుడు మీ వల్ల మూవీస్ ఆడక, మూవీస్ ఎఫెక్ట్ అయ్యి రేపు మంచి మంచి ప్రొడ్యూసర్స్, మంచి మంచి డైరెక్టర్స్ ఇండస్ట్రీకి దూరం అయితే వీ కెనాట్ హ్యావ్ ఎ నైస్ ఫ్యూచర్. సరే ఇట్లా కాదు, లైక్ వీ విల్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ అనుకుంటే లైక్ ఓకే, నేను వీడియోస్ చేస్తాను ఇప్పటి నుంచి. ఆ వీడియోస్ వచ్చేసి మీరు పెట్టిన రివ్యూస్ మీద నేను వీడియోస్ చేస్తాను. సో people who want to watch your videos, like let it be, like I cannot stop it, but at least నా ఫ్రస్ట్రేషన్ పోవడానికి నేను వీడియోస్ చేస్తాను. మీరు చేసే వీడియోస్ పైన లైక్ ఐ డోంట్ నో, లైక్ మీరు ఎలాంటి వీడియోస్ పెట్టేది ఏముండదు, నా బొక్కలము ఏదో పెడతారు, దానికి నేను ఏదో ఇంకొక వీడియో తీసి పెడతాను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అట్లీస్ట్ ఇఫ్ పీపుల్ రికగ్నైజెస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్, ఎవరైతే రివ్యూస్ని సపోర్ట్ చేయరో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. లైక్ వీ విల్ హ్యావ్ ఎ ఛాలెంజింగ్ వార్ విత్ దెమ్. మనం ఫైట్ చేద్దాం. అట్లీస్ట్ విల్ గివ్ ఎ ట్రై. ఏం జరుగుతుంది ఏం జరగదు అనేది మనకు తెలియదు, విల్ గివ్ ఎ ట్రై. పీపుల్ హూ లవ్ రివ్యూస్ లైక్ దే డోంట్ నీడ్ టు ఫాలో దిస్ కంటెంట్. ఇట్స్ వాళ్ళకి అన్నెసెసరీ. వాళ్ళకి దీంతో వాళ్ళకి వచ్చేది లేదు పోయేది లేదు. మీరు రివ్యూస్ చూడండి, మీరు బతకండి వాటి మీదనే.
వాటిని చూసే మీరు డిసైడ్ కండి. సో నా ఒపీనియన్ ఏంటంటే మీరు వన్ రివ్యూ చూడాలనుకుంటే చూడండి, మూవీ చూసినాక చూడండి. అంతేగాని మూవీ చూడకముందే లైక్ పోయి వీడి రివ్యూ చూసి దాన్నే కరెక్ట్ అని స్టాంప్ గుద్దుతా అంటే మాత్రం మీరు బతికుండి దండగా, క్లియర్గా దండగా. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఒకటే, రివ్యూస్ చేయకండి. అట్లీస్ట్ ఒక వీక్ టైం వరకు చేయకండి. లెట్ మూవీస్ డిసైడ్ వాట్ దే ఆర్. సెకండ్ పాయింట్ వచ్చేసి రివ్యూస్ చూడకండి బిఫోర్ వాచింగ్ ద మూవీ. మూవీ చూసి వచ్చి రివ్యూ చూడండి. మనకి ట్రైలర్స్, టీజర్స్ ఇస్తున్నారు కదా, లైక్ యూ డిసైడ్ వెదర్ టు వాచ్ ఆర్ నాట్ బై ద కంటెంట్ దే ఆర్ గివింగ్ టు యూ. తర్వాత మీరు వచ్చి రివ్యూ చూసి ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని మీరు డిసైడ్ అవ్వండి. సో ఇట్స్ సెకండరీ. ఆల్రెడీ ఒకటి మన బ్రెయిన్లో పెట్టిన దాన్ని సరే అనడం కంటే మీరు చూసి మీ బ్రెయిన్లో ఉన్నది బయటకు పెట్టి దాంతో కంపేర్ చేసుకొని అప్పుడు సరే అనండి. డజంట్ మ్యాటర్. సో ఒక్కరన్నా మారుతారని అనుకుంటున్నా. మారకపోయినా ఐ విల్ గివ్ ఎ ట్రై, అట్లీస్ట్ ఫర్ ద ఫిలిం ఇండస్ట్రీ. Like in common man, like no one is sponsoring this video or anyone. I just want to say my opinion. Movies చాలా రిలాక్సేషన్ ఇస్తుంది guys. సో ఇట్లాంటి టైంలో రివ్యూస్ వచ్చేసి లాజిక్స్ పట్టి దాన్ని నలుగురు ఫాలో అయ్యేలా చేసి లైక్ పీపుల్ విల్ నాట్ కమ్ టు వాచ్ మూవీస్ ఇన్ ద థియేటర్. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీ వన్. థ్యాంక్ యూ guys, thank you for watching, and for more videos please subscribe, whoever not interested in movie reviews. Other than that, I don't care. Thank you.